అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము, ఆకాశమందు ఆసీనుడైన వాడు మన యత్నములను సఫలము చేయును. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును. కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఇక్కడ ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయను అని నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఎందుకు నెహెమ్యా ఈ మాట మాట్లాడవలసి వచ్చిందంటే, నెహెమ్యా యెరూషలేము గోడలు కాల్చివేశారు. యెరూషలేము పడిపోయినది. ఆ గోడలని కట్టడానికి పూనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు అతన్ని హేళన చేశారు. నువ్వు యెరూషలేము గోడలు కట్టగలవా అని హేళన చేసినప్పుడు ఆయన అప్పుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. యత్నము అంటే ప్రయత్నము. మనం చేసే ప్రయత్నాలని సఫలం చేసేది ఎవరండి? ఆకాశమందు ఆసీనుడైన మన దేవుడు. మన దేవుడు ఆకాశమందు ఆసీనుడైన నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన ఆకాశంలో ఆసీనుడై ఉండి మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ప్రార్థనని వింటూ ఉన్నాడు. మన ప్రార్థన ప్లస్ ప్రయత్నము రెండు చేసినట్లయితే మన ప్రయత్నాలను సఫలం చేస్తాడు. ఇక్కడ నెహెమ్యా మాట్లాడే ఈ మాట మనందరికీ వర్తిస్తుందండి. ఆకాశమందు ఆసీనుడైన మా దేవుడు మా యత్నములను సఫలపరచును. మన దేవుడు మన యత్నములను సఫలపరుస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ప్రయత్నం కూడా చేయాలండి. సపోజు పిల్లలకు ఉద్యోగం లేదని బాధపడుతున్నారనుకోండి, ప్రభువా ఉద్యోగం ఇవ్వని ప్రార్థన చేయాలి. తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం కూడా చేయాలండి. అప్పుడు మన ప్రయత్నాలను ఆయన సఫలం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఆయనే మన యత్నాల్ని సఫలం చేస్తాడండి. సఫలం చేయాలంటే ముందు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత ప్రయత్నం చేయాలి. సపోజ్ మన పిల్లలకి వివాహం కాలేదనుకోండి, వివాహం చేయాలనుకున్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్లస్ సంబంధాలు కూడా ట్రై చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేసినట్లయితే నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఫలింపచేస్తాడంటండి, దీవిస్తాడంటే, దీవెన కలిగినట్లుగా ఆశీర్వదిస్తాడంట దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ టవర్కి మనము ఫోన్ చేస్తాము. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఇక్కడేమన్నాడు? నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఏ దేశంలో ఉన్నావో, అమెరికాలో ఉన్నావో, ఇండియాలో ఉన్నావో, ఆఫ్రికాలో ఉన్నావో, లేదా విలేజ్లో ఉన్నావో, లేదా పట్టణంలో నగరంలో ఉన్నావో, హైదరాబాదులో ఉన్నావో, విశాఖపట్నంలో ఉన్నాము, ఎక్కడున్నా సరే నువ్వు ఏ దేశంలో ఉన్నావు ఆ దేశంలో నిన్ను ఆయన ఆశీర్వదించును అని మాట్లాడుతున్నాడు. మన దేశంలో ఎక్కడున్నా సరే మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలంగా మన యత్నాల్ని సఫలపరుస్తాడు. మనం చేసే ప్రయత్నాల్ని సఫలపరుస్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ ఉందండి. సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాము. మన సెల్ ఫోన్లో ఇండియా వాళ్ళు ఒక టైంలో మాట్లాడాలి, అమెరికా వాళ్ళు ఒక టైంలో మాట్లాడాలని ఉంటుందండి. అందరూ ఒకే టైంలో మాట్లాడతారు, కానీ అందరికీ సిగ్నల్స్ వస్తాయి. శాటిలైట్ ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఆకాశం నుండి సిగ్నల్స్ని శాటిలైట్ పంపిస్తుంది. మనుషులు సృష్టించిన ఈ యొక్క శాటిలైట్సే అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఒకే టైంలో మాట్లాడుతుంటే సిగ్నల్స్ అందిస్తుంది. మరి ఆ మనిషిని సృష్టించిన దేవుడు, సృష్టిని, ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవునికి ఎంత పవర్ ఉంటుందండి, ఎంతో పవర్ ఉంటుంది కదా. ఆ దేవుడు మనం ఎక్కడ ఉండి ప్రార్థించినా మన ప్రయత్నాలను ఆయన సఫలపరుస్తాడండి. ఆకాశమందు ఆసీనుడైన దేవుని తట్టు మా హృదయములను మన చేతులను ఎత్తుకొందుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను, మన మనస్సును, చేతులను ఎత్తుకొందుము. ఆకాశమందు ఆసీనుడైన దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుకొందుము. ఎక్కడ ఎత్తుకోవాలి మనము? మనుషుల వైపు కాదండి, ఆకాశం వైపు. ఆకాశమందు ఆసీనుడైన నిత్య నివాసి అయిన తండ్రి వైపు చేతులు ఎత్తుకొని ప్రార్థించినట్లయితే, మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకున్నట్లయితే, మన చేతులను ఆయన వైపు ఎత్తుకున్నట్లయితే మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ప్రయత్నాలను సఫలం చేస్తాడండి. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా యెహోవా నా ఆత్మను నీ దిక్కు చూచి ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు.
ఆత్మని ఆయన వైపు దిక్కు చూసి ఎత్తుకొనుచున్నాను అంటున్నాను. మనం కూడా మన హృదయాన్ని, మన చేతుల్ని, మన ఆత్మను ఆకాశం వైపు ఎత్తుకొని చూడాలండి. ఆకాశం నందు ఆసీనుడై ఉన్న దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రయత్నాలని సఫలం చేస్తాడండి. అందుకని మనం ఏం చేయాలి? ఆకాశమందు ఈ ఆసీనుడైన దేవునికి ప్రార్థన చేయాలి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఎవరి తట్టు కనులెత్తాలండి? ఆకాశమందు ఆసీనుడైన నిత్య నివాసి అయిన తండ్రి వైపు కనులెత్తి ప్రార్థించాలి. మన కన్నులు, మన హృదయము, మన చేతులను ఎత్తి ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రయత్నాలని ఫలింపచేస్తాడు, సఫలం చేస్తాడు. మన ప్రయత్నాల్ని సఫలం చేస్తాడు. కాబట్టి మనమందరం యేసయ్యకి ఆకాశం వైపు మన హృదయాలని, మన చేతులను ఎత్తి ప్రార్థించినట్లయితే మన కోరికలు తీరాలని కోరుకుంటూ చిన్న వాక్యం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీకు వందనాలు స్తోత్రములు. నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. నీవు అద్భుతకరుడవయ్యా, ఆశ్చర్యకరుడవయ్యా. మా జీవితంలో నాయన అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మా ప్రయత్నాలను ఫలింపచేయండి. మేము ప్రార్థన ప్లస్ ప్రయత్నము చేసినప్పుడు ప్రభా, మా ప్రార్థన ఆలకించి మా ప్రయత్నాలను సఫలము చేయమని కోరుకుంటూ మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.